అందరికీ నమస్కారం. నాది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాతపాలెం అనే గ్రామంలో ఉంటాను. నా పేరు అరుణ. నాకు 15,000 పెన్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 6,000 తగ్గించేశారు. మాకు 2010లో మా సర్టిఫికేట్లు ఇచ్చారండి, 90% ఉందని. ఎట్టి విధంగానూ నేను కదలలేను, కానీ నాకు 90% ఇచ్చారు. దాంతోనే ఉన్నాము ఇన్ని రోజులు. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వెరిఫికేషన్ అని పెట్టి నా 15,000 పెన్షను 6,000కు తగ్గించేశారు. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు చదువుకుంటున్నారండి. కనీసము టాయిలెట్ ఎవరున్నా కూర్చొని చోటే, ఇంక బయటికి పక్కకు కూడా వెళ్ళలేనండి. కానీ ఉన్నట్టుండి నెత్తులు పిడుగుపడినట్టు అయిందండి. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఎవరి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళాలో అర్థం కావడం లేదు. నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నాకు అయిన వాళ్ళు పోయిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు, నా పిల్లలకు కానీ నాకు కానీ. కాబట్టి నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందండి. నేను ఏమన్నా అవుతే నా పిల్లలు అనాథలైపోతారు. కాబట్టి నా పిల్లలతో కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తానండి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో నాకు తెలియడం లేదు. న్యాయం కోసం కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలని కూడా తెలియడం లేదు. ఎలా బతకాలో తెలియడం లేదండి. 6,000 రూపాయలతో నేను ఏం చేసుకోగలనండి? మందులకు కూడా నాకు సరిపోవు. ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ వేరే ఉన్నాయి. ఫ్యాటీ లివర్ కారణంగా కనీసం సరిగ్గా తిండి కూడా తినలేనండి. ఒళ్ళంతా నీరు పట్టిపోయి కనీసం ఒక చిన్న అంత ఫుడ్ కూడా తీసుకోలేనండి నేను. ఎప్పుడు పడుకో ఉండడమే తప్ప ఎలాంటివి కనీసం చిన్న పని కూడా నేను చేయలేను. మా పాప అన్నీ చేసి పెడుతుంది నాకు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఉన్నట్టుండి 6,000 పెన్షన్ కట్ చేస్తే నేను ఎలా బతకాలో మీరే చెప్పండి. దీనికి ఎవరు కారణము? ఎవరి దగ్గరికి వెళ్ళాలో న్యాయం కోసము ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కాబట్టి నాకు నా పిల్లలకి ఆత్మహత్య ఒకటే అండి. నాకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదండి. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టుకునే పరిస్థితిలో కూడా నేను లేనండి. వచ్చింది అప్పుడు పిల్లల చదువుకి, నాకు తిండికి సరిపోయేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులు ఉంటారు, ఎవరు అవుతారో నాకు తెలియడం లేదండి. నేను ఎవరిని నిందించడం లేదు. నా బాధను నేను తట్టుకోలేకనే ఈ వీడియో చేస్తున్నాను. కనీసం ఇక్కడ దయదలిచి ఎవరైనా నా పెన్షన్ వెరిఫికేషన్ చేసి నాకు న్యాయం జరిగేది. నేను వచ్చి నన్ను వెరిఫికేషన్ చేసి నా పెన్షన్ ఇవ్వండి. నాకు అన్యాయంగా నేను అడగట్లేదు, నాకు వద్దు కూడా. కనీసం లేదు, పెన్షన్ ఇవ్వకపోతే నాకు ఆరోగ్యం బాగా నేను నడిచేటట్టు నేనే సంపాదించుకొని తింటాను. నాకు దానిపైన ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కదలేని పరిస్థితుల్లో ఒకే రూమ్లు, బాత్రూము, లెట్రిన్, ఫుడ్ అక్కడే, స్నానం అక్కడే, ఏమైనా అంతా అక్కడే అండి. కావాలంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు నన్ను పరీక్షించి నన్ను చూసి నా పరిస్థితి చూసి నాకు 100% ఉందని మీకు అనిపిస్తేనే నాకు పెన్షన్ ఇవ్వండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు న్యాయం జరిగేలా చూడండి.